ఈ నెంబర్ అయితే ఫీడ్ చేసుకోండి భయ్యా, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ రాసి పెట్టుకోండి అండ్ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. 1930. మళ్ళీ చెప్తున్నాను 1930. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీడియో చివరి వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు, అంటే మార్చ్ వరకు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ వరకు 22 crores 22,000 కోట్లు స్కామ్ అయినట్టు ఆర్బీఐ అయితే చెప్తుంది. ఇది ఆర్బీఐకి తెచ్చిన కొత్త రూల్ అయితే ఇందులో ఉంది. వీడియో మొత్తం చూడండి. 22,000 కోట్లు స్కామ్ అయినట్టు మన ఆర్బీఐ అయితే చెప్తుంది ప్రజెంట్. ఇప్పుడు మనం దాన్ని ఎలా స్కామ్ని అరికట్టాలి, ఇవన్నీ ఎలా చేయాలన్నట్టు వీడియో చివరి వరకు చూస్తే మాత్రం మనకు అర్థమైపోతుంది. ఇక పోతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎవరైతే మనకు లింకులు పంపిస్తుంటారు, మన ఇంట్లో వాళ్ళకి, మన పేరెంట్స్ కానీ లింకులు కానీ పంపిస్తూ ఉంటారు, లేకపోతే ఓటీపీలు చెప్పమంటారు. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి కదా స్కామ్స్. ఈ లింక్ని ప్రెస్ చేయండి అని ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. వీటిని అన్నిటినీ చెక్ పెట్టడానికైతే ఒక ఆలోచనతో ముందుకు వచ్చింది యూట్యూబ్ ఆర్బీఐ. ఇప్పుడు మీరు ఏవైతే లింకులు ప్రెస్ చేసినా, ఏవైనా పేమెంట్లు చేసినా 50,000 పైన పేమెంట్ చేసినప్పుడైతే 50,000 అమౌంట్ అనేది ఎంబరే ట్రాన్సాక్షన్ అయితే అవ్వదు, సక్సెస్ఫుల్ అయితే అవ్వదు. మధ్యలో 1 hour మనకు టైం ఇస్తుంది. ఈ 1 hourలో మనం ఎన్ని చేయవచ్చు అంటే అన్ని చేయవచ్చు. మనంతరం మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు పేమెంట్ని. అదే 1930కి కంప్లీట్ రిపోర్ట్ ఇచ్చి ఆ పేమెంట్ని క్యాన్సిల్ చేసుకొని మన అకౌంట్లోకి మళ్ళీ రిఫండ్ వచ్చేస్తుంది ఎంబర్. ఎందుకంటే సక్సెస్ఫుల్ కాదు కాబట్టి మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇది ఎవరికి వర్తించదు అంటే మనం రెగ్యులర్గా పేమెంట్ చేస్తుంటాం కదా, బిజినెస్ పర్సన్స్కి కానీ పేమెంట్ చేస్తుంటాం కదా, వాళ్ళకైతే వర్తించదు. అన్నోన్ పర్సన్స్కి పేమెంట్ చేసినప్పుడు అయితే ఈ 1 hourలో మనం ఎన్నైనా చేయవచ్చు. 1930కి రిపోర్ట్ ఇచ్చేసి చేయవచ్చు, లేకపోతే మన బ్యాంకింగ్ యాప్స్ ద్వారా బ్యాంకుకి పోయి ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏం ఆలోచిస్తుందంటే, ఇప్పుడు నేను ఒక పేమెంట్ చేయాలి, నాకు పూర్తి అవగాహన తెలియదన్నప్పుడు ఏం చేస్తా, నేను పేమెంట్ ఆటోమేటిక్గా చేస్తుంటానుగా. నాకు ఒక జెన్యున్ పర్సన్ నాకు కావాలి, అంటే నేను చాలా నమ్మకమైన వ్యక్తి అయితే కావాలి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరనుకోండి. ఉన్న వాళ్ళైతే సంతోషంగా ఉంటారు. ఎవరైతే జెన్యున్గా ఉంటారో మనకి వాళ్ళకు ఒక అప్రూవల్, వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుంది. నేను ట్రాన్సాక్షన్ చేసినప్పుడు నేనైతే మధ్యలో మీడియేటర్, అంటే ఇప్పుడు మధ్యలో మనం ఫ్లాట్లు కానీ ఇండ్లు కానీ ఇలాంటివి ఏమైనా కొనేటప్పుడు మధ్యలో మీడియేటర్ ఉంటారు కదా, సేమ్ ఇట్లానే దీంట్లో కూడా ఒక మీడియేటర్కి మెసేజ్ వెళ్తుంది ఎంబరే, పలానా వ్యక్తి పలానా పేమెంట్ చేస్తున్నారు, మీరు అప్రూవల్ ఇస్తున్నారు, సక్సెస్ చేయాలా వద్దా అని వాళ్ళకి అప్రూవల్ వెళ్తుంది. వాళ్ళు ఒకవేళ అప్రూవల్ ఇస్తేనే ఆ పేమెంట్ సక్సెస్ అవుతుంది. ఇదొక అప్డేట్, మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ అయితే మంచి రూల్ అయితే తెచ్చింది. వీలైనంత మట్టుకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరోసారి చెప్తున్నాను, 1930కి నెంబర్ అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. అది మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఏవైతే అవి లింకులు ప్రెస్ చేయకండి. ఒకవేళ చేసినా కానీ 1930కి రిపోర్ట్ ఇవ్వండి. లేదా మీరు యూపీఐ అప్పుడప్పుడు ఎప్పుడైనా టెంపరీగా మనకు సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, దాన్ని టెంపరీగా బ్లాక్ చేసుకుంటుంది. అంటే యూపీఐ మొత్తానికి లేదు అన్నట్టు చూపిస్తేందుకు మన బ్యాంకింగ్ యాప్లలో ఉంటుంది కదా, వెళ్ళి అక్కడ కిల్ స్విచ్ చేయొచ్చు, అంటే ఆఫ్ చేసుకోవచ్చు. యూపీఐ అయితే మొత్తానికి ఉండదు అన్నట్టు చూపిస్తుంది. ఈ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.